నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. సకులు ఈ రోజు మన వంటల సందడి కార్యక్రమంలో మనకు ఒక యమ్మీ వంటకాన్ని పరిచయం చేయడానికి మనతో పాటు లక్ష్మి గారు ఉన్నారు. మరి ఆవిడ ఎక్కడి నుంచి వచ్చారో, ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే లక్ష్మి గారు. నమస్తే అండి. లక్ష్మి గారు ఎలా ఉన్నారండి? బాగున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు? ఈసీఎల్ నుంచి వచ్చారు. అవునా, ఈ రోజు మరి మన సకులకి ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? జంతికలు చేస్తున్నాండి. ఓకే అండి, మరి జంతికలు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? చెప్తానండి. నూనె, పుట్నాల పిండి, బియ్య పిండి, నువ్వులు, జీలకర్ర, వెన్న, ఉప్పు, వాము అండి. లక్ష్మి గారు, కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదండి. ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్తే మరి ముందుగా ఏం చేయాలి? స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేయాలండి. ఓకే అండి. సో ముందుగా డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి జంతికలు నూనె పెట్టేసుకుంటున్నాం. నూనె వేసేయండి. లక్ష్మి గారు, నూనె అయితే వేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి? అది కాగే లోపల బౌల్ ఇస్తే పిండి కలుపుకుందాం. ఓకే అండి, తప్పకుండా. బియ్య పిండి వేసుకున్నాం ఫస్ట్. తర్వాత ఇదేంటండి? ఇది పుట్నాల పిండి అండి. ఇది కొద్దిగా వేస్తే చాలు. ఓకే, ఒక 2 స్పూన్స్ వేస్తే సరిపోతుంది. తర్వాత నువ్వులండి. నువ్వులు కొద్దిగా 1 స్పూన్. తర్వాత జీలకర్ర. ఓకే. వాము, ఇది కూడా 1/2 టీ స్పూన్ చాలు. ఓకే. కారం బదులు ఉప్పు, సరిపడా ఉప్పు వేసుకోవాలి. వెన్న, ఫ్రెష్ వెన్న దించేసి దానికి గుల్లగా వచ్చి బాగా వస్తాయి కలుపుకుని ఓకే ఓకే వెన్న వేస్తాం. అవును లక్ష్మి గారు, బయట ఏమో క్రిస్పీగా ఉంటాయి, కానీ వెన్న వేసినప్పుడు లోపల మాత్రం చాలా సాఫ్ట్ గా ఉంటాయి అన్నమాట. సో చాలా టేస్టీగా ఉంటాయి. కరెక్ట్. కొంచెం పఫీగా కూడా వస్తాయి వెన్న వేయటం వల్ల జంతికలు. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుని తర్వాత వాటర్ వేసి మిక్స్ చేయాలి. ఓకే, వాటర్ పోయినండి. ఇంకొంచెం పోయినా. ఏం చేస్తూ ఉంటారు లక్ష్మి గారు? ఇప్పుడు హౌస్ వైఫ్ అండి. ముందు జాబ్ చేసేదాన్ని. మా బాబు కోసం మనిషిని. అవునా? అంటే ఏంటి, బాబు చిన్న బాబా? ఇప్పుడు పెద్దోడండి. ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అప్పుడే జాబ్ మానేశాను. ఓకే. సో ఇప్పుడు హాబీస్ ఏంటి మరి మీవి? ఇంట్లోనే ఉంటాను. వంటలు చూసి అన్ని రకాలు చేస్తుంటా. మరి మా వంటలు సందడి బాగా చూస్తూ ఉంటారా? చూస్తామండి. ఓకే, అన్ని ట్రై చేస్తారా? చూస్తాం. ఇప్పుడు ఏదైనా వంట బాగా వచ్చింది అనుకోండి, అప్పుడు ఫస్ట్ మీరు తింటారా, మీ వారికి పెడతారా? ముందు నచ్చితే వేరే వాళ్ళకి పెడతాను. ముందు నేను తిని చూస్తాను. అది నచ్చితేనే పెడతా వేరే వాళ్ళకి. నచ్చకపోతే ఎవరికి తెలియని కూడా తెలియదు. ట్రై చేస్తారా? అంటే చేస్తాను. ముందు బాగుందంటేనే వేరే వాళ్ళకి పెడతా. బయట వాళ్ళకి. పిండి కలుపుతాం అయిపోయిందండి. జంతికలు కూడా ఇవ్వండి. ఓకే అండి లక్ష్మి గారు. మీకు బాగా ప్రాక్టీస్ ఉందండి. ఇది ఇంకా ఎంతసేపు వేగాలండి? ఇంకా 2 minutes పడుతుందండి. వేగకుండా తీస్తే విడిపోతుంది. ఓకే ఓకే. ఫుల్ వేగాక తిప్పుకోవాలి. సో బాగా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి ఇట్లాగే. ఈ బబుల్స్ అన్ని కూడా ఆగిపోతాయి. అప్పుడు వేగినట్టు మనకి ఇండికేషన్. సో ఎప్పుడైనా సరే మంచి ఫ్రై ఐటమ్స్ చేసుకునేటప్పుడు ఇలాగా డీప్ ఫ్రై చేస్తే ఫ్రై అవుతుందని బబుల్స్ తగ్గిక మీకు ఫ్రై అవడం అయిపోయిందని. ఓకే ఓకే, చాలా మంచి టిప్ చెప్పారు లక్ష్మి గారు. మరి ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేద్దామండి. లక్ష్మి గారు, బబుల్స్ తగ్గిపోయాయండి, అంటే వేగినట్టేనా? వేగిపోయినట్టేనండి. ఓకే, ఫ్రై అయిపోయింది. ఇంకా తీసేసుకోవచ్చు మన డిష్ అవుతాయి. లక్ష్మి గారు, కాకపోతే నేను డార్క్ బ్రౌన్ అవుతుంది అనుకున్నాను, బ్రౌన్ అవ్వలేదు ఏంటండి? ఇందులో మన కారం వేయలేదు కదండి, వామ్ వేసాము. అందుకనే మనకి బ్రౌన్ కలర్ రాదు. కరెక్టే లక్ష్మి గారు, మీరు ముందే చెప్పారు మనం కారం వాడట్లేదు, వామ్ వాడుతున్నామని. బట్ చూడటానికి అయితే చాలా బాగుంది. జంతికలు రెడీ అయిపోయినాయండి. మీరు తిని చూసి ఎలా ఉన్నాయో చెప్పాలి. తప్పకుండా లక్ష్మి గారు. చూస్తున్నారు కదా,
ఎంతో పెద్ద ప్రాసెస్ అనుకునే జంతికల్ని కూడా చకచక కొద్ది నిమిషాల్లోనే చేసి చూపించేశారు లక్ష్మి గారు. మరి ఈ జంతికలను తిని ఎంత బాగున్నాయో చెప్పే కంటే ముందు జంతికలకు కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మీకోసం మరోసారి. జంతికలకి కావలసిన పదార్థాలు బియ్యం పిండి, పుట్నాల పిండి, నువ్వులు, వాము, జీలకర్ర, వెన్న, ఉప్పు, నూనె. జంతికలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి నూనె పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి బియ్యం పిండి, పుట్నాల పిండి, నువ్వులు, వాము, జీలకర్ర, ఉప్పు, వెన్న వేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ జంతికల పిండిలా కలుపుకోవాలి. నూనె కాగిన తరువాత జంతికల పిండిని చక్రాల కడికిలోకి తీసుకొని నూనెలో చక్రంలా ఒత్తుకొని రెండు వైపులా వేయించుకోవాలి. బాగా వేగిన జంతికల్ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే జంతికలు రెడీ. చూశారు కదా సకలు, జంతికలకి కావాల్సిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని. ఇప్పుడు టేస్టింగ్ టైం. నాకు తెలిసి లక్ష్మి గారు మొత్తం నేను తినేస్తానేమో కూర్చొని. తినండి, మళ్ళీ వేసి పెడతా. థ్యాంక్ యూ. చాలా కరకరలాడుతూ జంతికలు అంటే ఇలాగే ఉండాలి. మామూలుగా కారం లేకపోతే అయ్యో కారం తక్కువైంది అనిపిస్తుంది కదా. మనం కారం వేయకపోయినా కూడా వామ్ వేయటం వల్ల స్పైసీనెస్ చాలా కరెక్ట్ గా సరిపోయింది అండ్ సూపర్బ్ ఉన్నాయి. నాకైతే బాగా నచ్చేసాయి. మరి లక్ష్మి గారు మన సక్కులందరికీ కూడా ఈజీగా జంతికల్ని ఎలా తయారు చేసుకోవాలి అనే విధానాన్ని చూపించారు. ధన్యవాదాలండి. నమస్కారం. సకలు, ఇవాళ మన వంటల సందడి కార్యక్రమంలో లక్ష్మి గారు చూపించిన జంతికలు చాలా బాగున్నాయి కదా. మరేంటి, ఇలాగే మీరు కూడా మీకు తెలిసిన వంటకాలని మన సకులకు పరిచయం చేయాలి అనుకుంటున్నారా? అయితే మాకు ఫోన్ చేయండి. మీరు కాల్ చేయవలసిన ఫోన్ నెంబర్ 04023556540. చూసారు కదా సకులు, ఇది ఇవాల్టి వంటల సందడి కార్యక్రమం. మళ్ళీ మరో ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.